వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని అప్రమత్తపరిచే మా ప్రోగ్రాం మహా క్లోజ్. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. రాష్ట్రం దేశం అంటూ ఏమీ లేదు. చిన్న పెద్ద అనే తేడా లేదు. ముగ్గులోకి దింపామా లేదా అన్నదే ఒకటే కాన్సెప్ట్. ఇంకేముంది? 3 పూలు 6 కాయలుగా అన్నట్లు సాగుతుంది బిజినెస్. ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, అణువున తనిఖీ చేసినా డోంట్ కేర్. అలా సప్లై చేస్తే ఇలా కోట్ల రూపాయలు వస్తాయి. తర్వాత జీవితం అగమ్య గోచరం. ఈ నగరానికి ఏమైంది అని ప్రతి సినిమా ముందు చూపించిన జనాల్లో మార్పు రానంత వరకు ఈ దొంద అలాగే కొనసాగుతుంది. అదే దమ్ అరే దమ్, దిస్ కాల్ డ్రగ్స్. ఒక్కసారి టేస్ట్ చేశారా, అదే మీ ఫైనల్ డే అవుతుంది. మీకు మరో హెచ్చరిక, మీ పిల్లలు, హలో పేరెంట్స్, ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెట్టండి. లేదంటే ఈ టెక్నో ప్రపంచంలో ఇలాంటి దందా అన్స్టాపబుల్గా సాగుతుంది. చెన్నైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపారు. శ్రీలంకకు అక్రమంగా తరలిస్తుండగా 70 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. 6 కిలోల మెథాంఫెటమైన్, 1 కిలో మత్తు పదార్థాలను రికవరీ చేసుకున్నారు. కిలంబాక్కం బస్టాండ్ దగ్గర రామ్నాథ్ జిల్లాకు చెందిన వ్యక్తిని అధికారులు తనిఖీ చేసిన సందర్భంలో అతడి దగ్గర నుంచి 6 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో రెడ్ హిల్స్ ప్రాంతానికి సమీపంలో డ్రగ్స్ నిల్వ చేయడానికి ఉపయోగించే గోడౌన్ ప్రదేశాన్ని గుర్తించారు. గోడౌన్పై దాడి చేసి 954 గ్రాముల మెథాంఫెటమైన్, 7 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్ట్ అయిన వారిలో ఒకరు డిఎంకేకు చెందిన నేత కావడంతో ఈ వ్యవహారం పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శత్రువు ఎక్కడో ఉండడు, మన పక్కనే ఉంటాడు. అదును కోసం వెయిటింగ్, అంతే. టైం వచ్చిందా కమ్మేస్తాడు. ఒకప్పుడు చదువులో కాంపిటీషన్, ఆ తర్వాత ఆటల్లో కాంపిటీషన్, సిటీలు పెరుగుతుంటే బిజినెస్ కాంపిటీషన్, చేసేది తప్పుడు వ్యాపారం, అందులో పోటీతత్వం, దాంతోపాటు ఈర్ష్య, అసూయ. ఛాన్స్ దొరికిందా దాడులు కూడా చేస్తారు. అంతా చేశాక వాళ్ళేమైనా ప్రశాంతంగా ఉంటారంటే అది లేదు. నిఘా నేత్రం చిప్పకూడు తినిపిస్తుంది.
నిషేధించిన గుట్కా వ్యాపారులపై ఆధిపత్యం కోసం వ్యాపారిపై దాడి జరిగింది. ప్రకాష్ నగర్లోని నోములు మల్లికార్జునరావు ఇంటిపై తలం పూర్ణచంద్రరావు, నరేంద్ర కుమార్, తమ్మిశెట్టి ధనరాజు, సింహాద్రి, గంగాధర్రావు మరికొందరు కలిసి దాడికి పాల్పడ్డారు. నోముల ఇంటిపై దాడి చేశారు. అతను మా దగ్గరకు వచ్చి 3 రోజుల నుంచి తిరుగుతా ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే మీ ఆయనతో మాట్లాడాలమ్మా అన్నారు. ఒకప్పుడు మాకు 35 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలనుకుంటే మేము పోలీస్ స్టేషన్కి పోయి మాకు ఆయన దగ్గర ఉన్నంత వరకు మాకు ఇప్పించారు పోలీసు వాళ్ళు. తర్వాత మేము వ్యాపారం చేసుకుంటుంటే పార్టీ వచ్చిన తర్వాత పార్టీ నాది, మీరు వ్యాపారం చేయడానికి లేదు, మీరు ఊళ్ళ నుంచి మీరు పారిపోతారా లేదా అని 3 సార్లు వచ్చి మమ్మల్ని బెదిరించారు. పూర్ణ, కళ్యాణ్ రాబాబు, ఇంకొక ఆయన కౌంటర్ ఆయన పేరేంటో తెలియదు నాకు. ముగ్గురు వచ్చారు. వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. సరే అని మెలకొని ఊరుకున్నాం. లోపల మా ఆయన టిఫిన్ చేస్తుంటే వచ్చి సీసీ కెమెరా దగ్గర నుంచి మొత్తం పాలకొట్టారు. పాలకొట్టింది కాకుండా నేను ప్రాణ నష్టం జరగబోతుందని చెప్పి మా ఆయన్ని, మా తమ్ముడిని అందరిని లోపలేసి తాళం వేసి నేను బయటకు నిలబడ్డా. దాదాపు 30-40 మంది కుర్రోళ్ళు వచ్చారు. మా మీద ఎగపడ్డారు. ప్రతి సీసీ కెమెరాలు అన్నీ ఫీడ్ అయి ఉంది. మొత్తం పాలకొట్టారు. పూల మొక్కలను పీకేశారు. ఇంట్లోని సామగ్రిని రోడ్డుపై వేశారు. ఈ వ్యవహారం మొత్తం సీసీ ఫుటేజ్లో నమోదైంది. అయితే సీసీ కెమెరాలు, ఫర్నిచర్, పూల మొక్కలను పూర్ణచంద్రరావు వర్గం ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీకి చెందిన క్రియాశీలక కార్యకర్తలు గుట్కా వ్యాపారంపై ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతోంది. కాగా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసుల రాకతో ఘటనా స్థలం నుంచి దుండగులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. షాప్లో మేము ఇంట్లో కూర్చొని మా అమ్మాయి నేను టిఫిన్ చేస్తున్నాం. చేసే దమ్మాలపాడు పూర్ణచంద్రరావు, అల్లం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి బయట వచ్చి నుంచున్నాడు. ఏంటండి అని అడిగినందుకు ఏంద్రా అని చెప్పి మాకు అని చెప్పి లోపలికి వచ్చి ఎగబడ్డాడు. ఎగబడిన తర్వాత బయట 20 మంది కుర్రోళ్ళు వచ్చి సీసీ కెమెరాలు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది. ఆడవాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళని కొట్టడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏందని అడిగితే ఏంద్రా నీతో చెప్పేది, నువ్వు బయటికి రారా, దమ్ముంటే చూసుకుందాం అని చెప్పారు. కొట్టారు, విపరీతంగా కొట్టారు, అన్ని లాగేశారు. నిన్ను ఊళ్ళో నువ్వు బతకడానికి లేదు, నువ్వు ఊరు వదిలిపెట్టిపోవాలి అంటున్నాడు. అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పారని మాట్లాడాడు. ఎమ్మెల్యే గారే పోయి దౌర్జన్యం చేసిరా అని చెప్పాడు. చెప్పిన వ్యక్తి తల్లం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నేను నోముల మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆ వ్యాపారాన్ని ఆపాలి అంటే సరే నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకొని వెళ్ళు, గొడవ చేయి, ఆ తర్వాత నేను చెప్తానని ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు అని నిన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు. వీధి కుక్క ఏం చేస్తుందో తెలుసా మీకు? పడుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఆలోచిస్తుంది, ఎవరింటి తలుపు మూసి ఉంది, ఎవరింట్లోకి వెళ్తే కడుపు నిండుతుంది, ఎప్పుడు అరవాలి అని. దానికి ఒక క్లారిటీ ఉంది. మరి దేశం మొత్తం వాళ్ళ మీదే నమ్మకంతో మేరా భారత్ మహాన్ అంటూ స్వేచ్ఛగా బ్రతికే ప్రజలను, దేశాన్ని కాపాడే సైనికులకు ఆ మాత్రం సోయి ఉండొద్దా? ఎప్పుడేం చేయాలో అదృష్టం బాగుంది కాబట్టి బయటపడింది. లేదంటే ప్రాణం పోయింటే ఎవరిది బాధ్యత? పోయింటే ఎవరిది? ఎవరెలా చేసినా అమాయకులే చావాలా? ప్రభుత్వ పెద్దలారా ఆలోచించండి. వారిని అడవుల్లో
అడవుల్లో పడండిరా బాబు. నగరంలోని నార్సింగ్ గంధంగూడలో బుల్లెట్ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి అకస్మాత్తుగా బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఇంట్లోని మహిళకు గాయాలయ్యాయి. కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మహిళ కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలలోనే ఇలా జరగడం ఇది రెండవసారిగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పద్మ ఘటన ఎలా జరిగిందో వివరించారు. బట్టలు ఆరేసుకునేందుకు బయటకు వెళ్లిన సమయంలో బుల్లెట్ వచ్చి తగిలిందని, కాలికి తగలడంతో పెను ప్రమాదం తప్పిందని, అదే తలకు తగిలి ఉంటే తన ప్రాణాలు పోయేవని బాధితురాలు వాపోయారు. తన కాలుకు తగిలిన వెంటనే అక్కడే బుల్లెట్ దొరికింది. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది తనకు తెలియదని బాధితురాలు తెలిపింది. పెద్ద శబ్దంతో బుల్లెట్ తన కాలుకు తగిలిందని వెంటనే బయటికి వెళ్లి చూశానన్నారు. ఆ సమయంలో బయట ఎవరూ కూడా మనుషులు లేరని, ఇంట్లో ఉన్న తనకు బుల్లెట్ తగలడంతో షాక్కు గురయ్యానని పద్మ తెలిపారు. కాగా బుల్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. నా పేరు ప్రవళిక. ఏమైందమ్మా మమ్మీకి? ఇట్లా మేము విద్యానగర్లో ఉంటాం బైరేగూడ. మమ్మీ బట్టలు ఆరేస్తుంటే ఇట్లా సడన్గా బుల్లెట్ వచ్చి తాకింది, కాళ్ళకి తాకింది. ఇంకా అప్పుడే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మీకి చూసి ట్రీట్మెంట్ అయినా చేసేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. మనిషి చనిపోతే నలుగురు మనుషులు మోయాలి. 6 అడుగుల స్థలం. ఇది మనిషి జీవితం. అలాంటిది ఆస్తుల కోసం మోసే నలుగురు లేకుండా చేసుకుంటే మన వెనక నడిచేది ఎవరు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లేదంటే ఈ జీవితానికి సార్థకత లేదు. కేవలం 40 సెంట్ల భూమి కోసం దాడులు దిగితే వాళ్ళదే మన రక్తమే కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ దారుణాలు? కాదంటే చట్ట ప్రకారం వెళ్ళాలి. జీవితం చాలా 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 చిన్నది. కష్టపడి సంపాదించుకోవచ్చు, అంతేగాని బంధాలను బాంధవ్యాలను తెంచుకోవద్దు. వ్యూవర్స్, మీకు కూడా ఇలాంటి సందర్భం వస్తే మహాక్లూస్ చెప్పినట్టు బంధాలకే విలువివ్వండి, బట్ ఆస్తులు కాదు. జస్ట్ రిమెంబర్. భూతగాదాల్లో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం నూగూరులో భూతగాదాల్లో దాయాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలుగా విడిపోయి కట్టెలు, వేటకొడవలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాలకు చెందిన 5గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొలంలో 40 సెంట్ల భూమి కోసం దాయాదుల మధ్య ఘర్షణ నెలకొంది. కాలనాగులు మనిషి తోలు కప్పుకొని తిరుగుతున్నాయి. టైం చూసి కాటేసేందుకు సిద్ధంగా ఉంటాయి. వాటికి తన మన అనే తేడాలు ఏమీ ఉండవు. ఛాన్స్ దొరికిందా కాటేస్తాయి. చిన్ననాటి స్నేహితుడే కదా అని నమ్మితే ఆ మానవ మృగాలు స్నేహితురాలనే చెరపట్టాయి. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఆ అభాగ్యురాలకి ఒక్క పూట కూడా లేకుండా చేశారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ కామాంధులు మృగాళ్ళ మీద పడ్డారు. చివరికి మరో ఫ్రెండ్ ఆమెను కాపాడి కాకిల చెంతకు చేర్చాడు. ఇప్పుడు ఆ తోడేళ్ళు కాటకటాలు లెక్కిస్తున్నాయి. ఈ దారుణ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ మరో వ్యక్తి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు మహిళను ట్రీట్ ఇవ్వాలని గౌతమ్ అడిగాడు. దాంతో ట్రీట్ ఇచ్చేందుకు వనస్థలిపురంలోని బార్ అండ్ రెస్టారెంట్కు లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గౌతమ్ వచ్చారు. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి బలవంతంగా వాడ్కా మద్యం తాగించాడు గౌతమ్. దాంతో మద్యం తాగ్గానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన మహిళపై అత్యాచారం చేశాడు గౌతమ్. అలా అమ్మాయిపై అత్యాచారం చేసిన తరువాత తన మిత్రుడైన శివాజీని పిలిచాడు గౌతమ్. అతనితో కూడా కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్పై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు. ఇక కొద్దిసేపటికి మహిళ స్పృహలోకి వచ్చి చూసేసరికి ఇద్దరు గ్యాంగ్ రేపుకు పాల్పడ్డట్టుగా గుర్తించింది. ఆ సమయంలో హోటల్ గదిలో ఆమె గట్టిగా అరవడంతో అక్కడి నుంచి గౌతమ్, శివాజీలు పారిపోయారు. ఇక జరిగిన గ్యాంగ్ రేప్ విషయాన్ని తన మిత్రుడికి చెప్పింది మహిళ. దాంతో ఆ లేడీ సాఫ్ట్వేర్ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆ మిత్రులు. ఆ తరువాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ నిందితుడు గౌతమ్ని అరెస్ట్ చేయగా శివాజీ పరారీలో ఉన్నాడు. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని అతను చిన్ననాటి
క్లాస్మేట్, సెకండ్ క్లాస్ నుంచి 10th వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండ్. ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని అతి త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి మధ్యలో ఇట్లా వాళ్ళు జరిగినది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఏంటి ఏదో సినిమా డైలాగ్ చెప్తున్నాను అనుకున్నారా? ఎస్, ఇది నిజం. కొంతమంది అధికారులు కాసులకు కక్కుర్తి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎంత బొక్కామా అన్నదే కాన్సెప్ట్. బట్ జనాల ప్రాణాలు వాళ్ళకి లెక్కే లేదు. పని చేయకుండా కొన్ని రోజులు సరుకంతా అలాగే దాచుకొని అమ్మేసుకోవచ్చు అనుకున్నారేమో. చేయాల్సిన పని చేయకుండా వాటిని అలా అట్టిపెట్టారు. అది కాస్త ఆపం శుభం తెలియని చిన్నారులపై పడి ఆసుపత్రి పాలయ్యారు. ఇలాంటి అధికారులను ఏం చేయాలి? కడప జిల్లా అట్లూరు మండలం పెదకామసముద్రం ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యుత్ స్తంభాలు పొరలడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామంలో విద్యుత్ లైన్ పనుల కోసం విద్యుత్ సిమెంట్ స్తంభాలను నిర్లక్ష్యంగా నిలువ చేశారు. పాఠశాల కాంపౌండ్ పక్కనే ఉండటం వల్ల బుధవారం పాఠశాల లోపలికి వెళ్తున్న స్కూలు పిల్లలు ఆడుకుంటూ వాటిపైకి ఎక్కారు. దీంతో ఆ విద్యుత్ స్తంభాలు పొరలడంతో 5గురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. వారిలో 5వ తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలిక గద్దె స్రవంతి కాలు విరగ్గా మిగతా 4గురికి మిద్దెల ప్రతీక, రిత్విక, రోషన్, మిద్దెల రిషికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం బద్వేలుకు తరలించారు. స్కూలు టీచర్లు, సిబ్బంది, విద్యుత్ అధికారులు, విద్యుత్ పనులు చేపట్టిన గుత్తేదారుడి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న అట్లూరు ఎస్ఐ కేసీ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్కు సమాచారం ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేరానికి ఓ రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టుల్లో
వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకి న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం, మీ వైపు నిల్చొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందించండి. ఇది ఇవాల్టి మహాక్లూస్. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మహా టీవీ, పీపుల్స్ వాయిస్.